నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని నిన్న సత్తెనపల్లిలో ఏ విధంగా జరిగిందో ఏ విధంగా ఉద్రిక్త అక్కడ వాతావరణం నెలకొందో ప్రజలందరూ నిన్న చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటన పెడితే అక్కడ ఎవరో ఒకరు చనిపోవడం ఏదో ఒక ఒత్తిడికి గురవడం జరుగుతూనే ఉంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మ మేడం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని వ్యాఖ్యలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అంటే నిన్న జరిగిన సత్తెనపల్లి పర్యటనలో నా చుట్టూ ఉన్న వాళ్ళని అక్రమ కేసులు పెట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుందన్న ప్రెస్ మీట్లో వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి మేడం ఇక్కడ అసలు ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అతను 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ఎంత ఇబ్బందులు గురి చేశాడు ప్రజలు కూడా ఎంతమంది ప్రాణాలు అన్యాయంగా అక్రమంగా వాళ్ళు చేసినవన్నీ కూడా ఆ 5 సంవత్సరాల పరిపాలన చూసే ప్రజలు నిన్ను 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు అయినా కూడా ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కనీసం ఎక్కడా కూడా నేను ఎందుకు 11కు పరిమితం అయ్యాను మరి ఏం జరుగుతుంది ఈ రోజున అందరూ కేసులు అంటున్నాడు అసలు కేసులు అక్కడ ఉన్న కదా దానికి పూర్తి వివరణ ఉంది కదా ఎందుకు అరెస్ట్ చేశారు ఏం చేశారు అనేది మరి దాని ప్రకారం అతనికి తెలియదా అంటే తెలుసు జగన్మోహన్ రెడ్డికి తెలియకేమీ లేదు అన్నీ తెలుసు ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసు ఈ రోజున వాళ్ళు జైల్లో ఎందుకు మగ్గుతున్నారో తెలుసు బెయిల్ రాకంటే ఆయన చేసిన పాపాలన్నీ ఆయనకు తెలియకుండా ఏం జరగలేదు కానీ ప్రజల్లో ఒక విధమైన ధోరణిని అంటే ఒక లేని దాన్ని సృష్టించడం వీళ్ళ మయసభ ఏదైతే జరిగిందో 2019 నుంచి 24 దాకా ఆ మయసభని ఆ విధంగానే మళ్ళీ క్రియేట్ చేస్తున్నాడు ఒక మాయలోడు లాగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం మళ్ళీ ఏంటి అరెస్టులు అక్రమంగా అంటే నువ్వు చేసిన పాపాలే మరి అవన్నీ నువ్వు ప్రజల్ని ఎన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేసావో నీతో పాటు నీ జే బ్యాచ్ అంతా ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకుందో మరి దానికి శిక్ష అనుభవిస్తున్నారు ఈ రోజున ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే అన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మరి ఎందుకు ఈ రోజున వాళ్ళకి బెయిల్ రావట్లేదని మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఒక మాట మాట్లాడుతున్నాడు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు అని అవును మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఢిల్లీ స్థాయిలో వెళ్ళి మరి నల్ల బ్యాడ్జీలు కట్టి గందరగోళాన్ని సృష్టించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పదుల సంఖ్యలో మరి చనిపోయారు ప్రజలని చెప్పి ఏదో సృష్టిద్దామని వెళ్ళాడు ఇంతవరకు ఎవరు చనిపోయారు ఎందుకు చనిపోయారని దానికి సంబంధించిన ఎటువంటివి కూడా దానికి సంబంధించి ఒక్క డీటెయిల్స్ కూడా ఏది లేదు మరి ఇప్పుడు కూడా అతను చూపించలేకపోతున్నాడు కేవలం ఆరోపణలు మాత్రమే అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది తర్వాత ఇతను ఎప్పటికప్పుడే యువత పోరన్నాడు మరి మిర్చి రైతుల ఇదన్నాడు తర్వాత పొగాకు రైతులు అన్నాడు తర్వాత గంజాయి బ్యాచ్కి వెళ్ళాడు ఇప్పుడు నేను చూస్తే బెట్టింగ్ ఎవరైతే ఉన్నాడో అతనికి సంబంధించి ఆ బెట్టింగ్లు కట్టి చనిపోయిన వ్యక్తికి మరి విగ్రహావిష్కరణ అని చెప్పి సంవత్సరం తర్వాత ఇవన్నీ చేసిన అరాచకాలు అంటే ఇక్కడ ఒకటి మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళాడు అంటున్నారు మంచి విషయమే కదా అంటే అక్కడికి వెళ్ళి ఏం చేశాడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఒక రైతువి మిర్చి టిక్కీలు కొట్టేశారు ఎవడు కొట్టేశాడు అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కొట్టేశాడు అనేది అతని వ్యాన్లో కనిపించినాయి మరి ఈ విధంగా చూస్తే అక్కడ ఎంతమంది ఫోన్లు పోయినాయి పర్సులు పోయినాయి ఎంతమంది మెడలో గొలుసులు లాక్కుపోయారు అవన్నీ ఎన్ని రకాలుగా అక్కడ ప్రజలు ఇబ్బందికి గురయ్యారు మరి పొగాకు పర్యటన అన్నాడు అక్కడ చేసింది ఏంటి ఎంతమంది అక్కడ ఇబ్బంది పడ్డారు మహిళల్ని రాళ్లతో కొట్టి చెప్పులు విసిరేసి ఇష్టానుసారంగా పోలీసుల తలలు కూడా పగలగొట్టి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అంటే అక్కడ సెక్యూరిటీగా వీళ్ళకి సెక్యూరిటీ ఇచ్చే పోలీసులు రక్షక భటుల్ని వీళ్ళు ఆ విధంగా శిక్షించారంటే ఎలా చూడాలి మరి అదేవిధంగా చూస్తే గంజాయి బ్యాచ్ మరి వాళ్ళు అక్కడ లోకల్గా ఎంత అరాచకాలు సృష్టించారు ఎన్ని విధాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారు ఏమాత్రం కనికరం లేకుండా వాళ్ళని నిర్దాక్షిణంగా వాళ్ళని అసలు ఏం చేసినా పాపం లేదని అక్కడ ప్రజలే తీర్పిస్తుంటే ఇతను తగుదనమ్మా అని పోయి నా బ్యాచ్ వాళ్ళంతా నేను పెట్టి పోషించాను వాళ్ళందరినీ కూడా కాబట్టి నేను రక్షించుకోవాల్సిన బాధ్యత నాకుందని జగన్మోహన్ రెడ్డి ఆయన బాధ్యత ఆయన చూపించాడు ఏంటి గంజాయి బ్యాచ్ని కాపాడుకోవటం ఆయన బాధ్యత అక్కడ కాబట్టి అక్కడ ఏం చేశాడు వెళ్ళంటే చూసాం అక్కడ కూడా చాలా గందరగోళాన్ని సృష్టించి రకరకాలుగా ఏదేదో మాట్లాడుతూ ఇబ్బందికి గురి చేసి ప్రజలందరినీ కూడా రకరకాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది పెట్టడమే నిన్న అక్కడికి వెళ్ళినా ప్రెస్ మీట్ పెట్టాడు మేడం ప్రెస్ మీట్లోనే కమ్మ వాళ్ళని ఆయన చూసి అరెస్ట్ చేస్తున్నారు ఇబ్బంది పెట్టిస్తున్నారు అన్న వ్యాఖ్యలు చేశారు ఎలా చూడాలి మేడం ఇక్కడ కులాన్ని కమ్మాన్ని తీసుకొస్తున్నాడు కదా ఎందుకు వల్లభనేని వంశీ అరెస్ట్ అప్పుడు ములాఖత్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అదే మాట్లాడాడు సొంత కులస్తులు ఎదిగిపోతున్నారని నారా చంద్రబాబు నాయుడు గారు ఓర్చుకోలేకపోతున్నాడు అని
అని ఒకప్పుడు ఆ కమ్మ కులాన్నే పెట్టి పోషిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు అని దుమ్మెత్తిపోసి కుల వివక్ష తీసుకొచ్చింది ఈ దుర్మార్గులే కదా. ఆ నోటితోనే మాట్లాడారు, మర్చిపోతున్నట్లున్నారు. అంటే నీకు ఎప్పుడు ఎలా అవకాశం ఉంటే అలా మాట్లాడతావు, ఎలా నోటికి అదుపు లేకుండా అదుపు లేకుండా ఎలా నోటికి వస్తే అలా మాట్లాడతావు. ఆ రోజున అదే నోరు ఏమని మాట్లాడిందంటే కమ్మవాళ్ళని పెట్టి పోషిస్తున్నాడు, వాళ్ళకే లబ్ధి చేకూరే పనులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, అది కమ్మ పార్టీ అని చెప్పేసి అమరావతిని కమరావతి అని ఎన్ని రకాలుగా వీళ్ళు ప్రజల్లో ఒక భ్రమర్ని క్రియేట్ చేశారో, మరి అదే నోరు మళ్ళీ ఇప్పుడు ప్రజలను మళ్ళీ అదే దానిలోకి నెట్టడానికి ఏం చేస్తుందంటే మళ్ళీ కమ్మ వాళ్ళు ఎక్కువ వస్తుంటే చూడలేకపోతున్నాడు. అది నోరా మురుగుంటా ఏమనాలి? అసలు మనిషి పుట్టక పుట్టాడా? ఏ విధంగా చూడాలి వ్యక్తిని? నిజంగా చీ వేస్ట్ వీడి జన్మ అని అంటారు చూడండి, అలా అనిపిస్తుంది ఈరోజు ఆ మనిషిని చూస్తుంటే ప్రతి ఒక్కరికి. అంటే ప్రతిదానికి ఒక అదుపు అనేది ఉండిద్ది, ఒక అడ్డు అనేది ఉండిద్ది, ఒక లిమిట్ అనేది ఉండిద్ది. అవన్నీ కూడా క్రాస్ చేసి ఈ రోజున బరి తెగించారు ఇష్టానుసారంగా. ప్రతి ఒక్కటి మనం చూస్తూ ఉంటే సొసైటీలో కొన్ని ఉంటాయి లిమిటేషన్స్, దేనికైనా సరే మనం కొన్ని వాటిని క్రాస్ చేసి వెళ్ళకూడదు, ఇంతవరకు ఒక పరిమితి అనేది ఉండిద్ది. ఆ పరిమితి దాటిపోయినప్పుడు ఎవరో కూడా ఇంకా క్షమించరు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పిలుపునిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఏదైతే సమాజంలో ఉండటానికి అతనికి హక్కు లేని వ్యక్తి, అర్హత లేని వ్యక్తి, బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలు ఉంటూ మరి ఈ రోజున చూస్తున్నాం ఆ వ్యక్తి ఏ విధంగా బరి తెగించాడు. అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఏ విధంగానైనా సరే మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చెయ్యాలి, ఏ విధంగా ఎంతమందినైనా సరే చంపేసి ఆ శవాల గుట్ట మీద ఆయన ఒక సింహాసనం వేసుకొని సీఎం హోదాలో కూర్చోవాలి. నిన్న సత్తెనపల్లిలో చూసి మేడం ఫ్లెక్సీలు పట్టుకొని వాళ్ళ కార్యకర్తలే కొంతమంది ఎవరు ఎదురొస్తున్నా సరే తొక్కేసేయండి చంపేసేయండి అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎట్లా చూడాలి మేడం ఫ్లెక్సీలతో? అంటే అదేదో కొత్తగా వచ్చిన ఒక సినిమా డైలాగ్ను పెట్టుకొని గంగమ్మ జాతరలో మేకపోతులు నరికేసినట్లుగా 2029లో జగన్మోహన్ రెడ్డి వస్తే రప్ప 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 నరికేస్తామంటున్నారు. అంటే అందరికీ తెలిసిపోయింది మీరు నరికేవాళ్లే, మీరు నరుగుతారు కాబట్టే బాబాయిని ఆ విధంగా నరికేసి మరి అడ్డగోలుగా పిన్నమ్మ తల్లి ఆ పిన్నమ్మవి తాళిబొట్లు తెంచేసి మరి సొంత చెల్లెలి కాల్ రికార్డు కూడా ఎన్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, అది అందరికీ తెలిసింది. ఇంకా మీ గురించి వాళ్ళు ఇంకా అవి చూస్తుంటే ఎలా ఉందంటే ప్లకార్డులు పట్టుకొని మేము ఇలానే ఉంటామని చెప్పి చెప్తున్నట్టుంది. రియల్లీ అదే వాళ్ళు. ఇంకా అంతకుమించి ఇంకా దిగజారిపోయేది ఏముంది? ఆల్రెడీ వాళ్ళు ఏంటో ప్రజలకు మేమేంటో తెలుసు కాబట్టి ఈ రోజున మేము మెసేజ్ల రూపంలో చూపిస్తున్నాం, మేమంటే ఇలానే ఉండిద్ది మేము వస్తే, కాబట్టి జాగ్రత్త పడండి, 2029 చూసి ఓటేయండి, మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి అని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. మరి అంతే, వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ మెసేజ్ ద్వారా అనంటే మనం బీ పాజిటివ్గా తీసుకోవాలి దాన్ని. ఒకటే ఏంటి అంటే రప నరికేస్తామని చెప్పారంటే మనం చూసాం 2019లో బాబాయిని చంపేశారు. అంతకుముందు తండ్రి ఆయన ఏదో యాక్సిడెంటల్గా చనిపోయినా ఆయన శవాన్ని అడ్డం పెట్టుకొని సీఎం అవ్వాలని తను ఏ విధంగా చూశాడో చూసాము. తర్వాత తల్లిని చెల్లిని అడ్డం పెట్టుకొని వాళ్ళ చేత రాష్ట్రం అంతా మరి పాదయాత్ర చేయించి ఆ చెల్లి ఫోనే ట్యాప్ చేసి మరి ఆ కాల్ రికార్డ్ అంతా ఏమాత్రం సిగ్గు లేకుండా ఎవరైనా ఇంత నీచమైన పనులు చేస్తారా? అక్కడ తెలంగాణలోనేమో కేసీఆర్, ఆయన హరీష్ రావు వీళ్ళంతా ఇతనితో కలిసి వాళ్ళు రికార్డ్ చేసి వీళ్ళకి పంపించటం. ఎంత నీచమైన దిగజారిపోయే వీళ్ళు చేసిన పనులు అంటే. ఇట్లాంటి వ్యక్తులు నిజంగా మీరు చెప్పినట్లుగా ఆ ప్లకార్డులు పట్టుకుని వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము వస్తే రాష్ట్రం ఇలానే ఉండిద్ది, రావణ కాష్టం చేస్తాం. ఖచ్చితంగా మీరు దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ హోదాకి పనికి రాడు, నరికేయటం, చంపేయటం, పాతేయటం మేము చేసేది ఇదే. కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్తున్నట్లుంది. ప్రజలందరూ కూడా ఈ రోజున ఏదైతే సత్తెనపల్లిలో వాళ్ళు పెట్టిన ప్లకార్డులు ఏదైతే ఉన్నాయో మరి ఆయన వచ్చేస్తే ఎలా ఉండిద్ది అంటే అక్కడున్న సత్తెనపల్లి నియోజకవర్గం సాక్షిగా మేమందరం కూడా అక్కడి నుంచే రాజారెడ్డి రాజ్యాంగం మొదలు పెడతామని. ఆయన రాజారెడ్డి అంటే ఏం జరిగిందో గతంలో అందరూ తెలుసు, వాళ్ళ ఫ్యాక్షనిజం ఏ విధంగా ఉండిద్దో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించి ముందు అడిగేసే ముందుగా 2029కి కూడా మనం పునాదులు ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాలి. అదేంటి అంటే ఇట్లాంటి వంచకులు, ఇంత నీచమైన ఆలోచన కలిగిన ఇట్లాంటి నిజంగా మనుషులు అంటానికి కూడా చాలా జుగుప్సాకరంగా ఉంది. ఆ మాటకు కూడా వాళ్ళు అనర్హులు. ఎందుకంటే అంత రాక్షసత్వంగా, అంత అమానుషంగా అక్కడ చూస్తే ప్రాణాలు కోల్పోయినా కూడా ఏమాత్రం పట్టనట్టుగా వాళ్ళని ఏదో
ఈ రోజున ఏదైనా జంతువు అక్కడ మన కారుకో ఏదైనా తగిలినా కూడా మనం ఆపి అది ఎలా ఉందని చెప్పి చూస్తాం. మనకు అవసరమైతే దానికి ఏమి మనం సహాయం చేయగలమో మనం చేస్తాం. కానీ సాటి మనిషి ఇంకొక మనిషి చనిపోతే పట్టించుకోలేదంటే వాళ్ళని ఏ విధంగా చూడాలి? అవును. అంటే ఇట్లాంటి వ్యక్తులు పరిపాలకులుగా, రేపు పాలకులుగా, ప్రజాప్రతినిధులుగా పనికొస్తారా అంటే ఖచ్చితంగా పనికిరారు. వాళ్లే ఆ ప్లకార్డుల ద్వారా మేము పనికిరాం, మేము వస్తే నరికేస్తామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అట్లాంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడూ కూడా రాజకీయంగా వాళ్ళకి ఎటువంటి ఎదుగుదల ఇవ్వకూడదు. అట్లాంటి వాళ్ళకి కనీసం అసలు ఉండటానికి పనికిరారు. కాబట్టి వాళ్ళు జైలుకే వెళ్ళాలి. బెయిల్ అన్నీ కూడా రద్దు చేసి ఇట్లాంటి వ్యక్తుల్ని జైలుకే పరిమితం చేయండి అని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పిలుపునిస్తున్నారు. సో చూశారు కదండి, సత్తెనపల్లిలో పర్యటన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా జరిగిందో. నెక్స్ట్ ఎటు పర్యటన తెలుసుకోబోయింది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.